హనుమాన్లో విఎఫ్ఎక్స్ పార్ట్ వాళ్ళు పెట్టిన బడ్జెట్కి జెన్యున్గా బాగా చేశారు. ఐ మీన్ తేజ సజ్జా ఇట్ ఇస్ బెస్ట్. ప్రశాంత్ వర్మ యూనివర్స్కి నెక్స్ట్ ఏదైతే పార్ట్ వస్తుందో దానికైతే అందరు ఆడియన్స్ అయితే పక్కాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ బడ్జెట్లో ఈ సినిమా రావడం అనేది టూ గుడ్. సో అందరూ ఫ్యామిలీ మూవీ, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ దెన్ థియేటర్. మంచి బ్లాక్ బస్టర్ అంటే డిపెండ్స్ ఆన్ ఇంకా ముందు సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు గుంటుకారం వచ్చినంత వరకు ఈ సినిమాలు ఈ రెండు సినిమాలు కంపారిటివ్ టు అసలు రెండు కంపేర్ చేయలేము, క్వైట్ డిఫరెంట్ జానర్ కాబట్టి. హిట్ రేషియో ఐ మీన్ మ్యాక్సిమం ఫ్యాన్ ఫాలోయింగ్ వెళ్తున్నారు కాబట్టి గుంటూరు కారం రెండు హిట్ అవుతాయి, దాని ప్రాబ్లం ఏం లేదు. పర్టికులర్గా మీకు హనుమాన్ లాస్ట్లో అపియర్ అయినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది థియేటర్? ఐ మీన్ గూస్ బంప్ స్టఫ్ అండి, అది గూస్ బంప్ స్టఫ్, దాంట్లో అసలు ఇంకొక మాటే లేదు. గూస్ బంప్ స్టఫ్ ప్రాబ్లం ఏం లేదు, అది ఎక్స్పెక్ట్ చేసేదే. అంటే ప్రీవియస్ ఫిలిం అవుట్ ఆఫ్ ది జోన్లో వెళ్ళి చెప్తాడు అన్ని సినిమాలు. సో ముందు తీసుకున్న జాంబీ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు వచ్చినా కానీ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకుంటున్నారు కాబట్టి లైక్ హిల్ స్టే. స్టోరీ ఏమైనా ఉంటుందా దీంట్లో? కాంటెక్స్ట్ కంటెంట్ కానీ, అంటే మన దేవుళ్ళ సినిమాలు చాలా వచ్చినాయి, అమ్మోరు కానీ అంజీ కానీ చాలా చూస్తున్నాం. వీటికి డిఫరెన్స్ స్టోరీ పరంగా? స్టోరీ పరంగా ఇది ఏం లేదు, మైథలాజికల్ని ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్, టెక్నాలజీ, ఈవిల్ ఎలా వస్తుంది అనేది రెండు బ్లెండ్ చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ మిక్స్. అనేవి చాలా న్యాచురల్గా ఉన్నాయి. విజువల్స్ ఆర్ రియలీ గుడ్. వాళ్ళు పెట్టిన బడ్జెట్కి విజువల్స్ ఆర్ వెరీ గుడ్. అందరు ఎక్సైట్ అవుతారు. ద మూవీ హ్యాస్ ఎండెడ్ ఇస్ బ్రిలియంట్. సో యా, థ్యాంక్ యూ. నచ్చింది. లేట్ అవుతుంది అంటే స్టోరీ బాగుంది, నెక్స్ట్ మూవీకి బాగానే ఉంది, బాగుంది. ఆ పార్ట్ బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ బాగుంది, స్టోరీ బాగుంది, కొన్ని చోట్ల అనిపించింది, బట్ బాగుంది మూవీ. లభించాయి కదా ఇప్పుడు ఈ హిట్తో మంచి థియేటర్ లభిస్తాయి? అది మనకు తెలియదు భయ్యా.